ఇది జరిగింది. దీనికి మీ అందరికీ నేను థ్యాంక్స్ చెబుతున్నాను. ఇంత మంచి కోఆపరేషన్ ఇచ్చారు, అందరూ ఒకరికొకరు కోఆపరేట్ చేసుకున్నాం, బాగా సక్సెస్ చేసినందుకు మీ అందరికీ థ్యాంక్స్ చెబుతూ థ్యాంక్ యూ. ఇంత సక్సెస్ అయిందంటే కొంత కారణం మా మెసేజ్ కోఆపరేటివ్ కూడా. ఎందుకంటే నేను వచ్చేది 9:30కి ఆఫీస్ నుంచి 10:30 దాకా వీళ్ళకి మెసేజ్లు పెట్టము, ఈ వాట్సాప్లో మెసేజ్లు పెట్టము. ఈయన చూసి వాళ్ళు పడుకొని నిద్రపోతారు. తను కూడా స్కూల్ టీచర్గా చేస్తుంది. అమ్మాయి ఎంఆర్కేఎల్ కాబట్టి వాడిని చదువుతాడు, వాడి ఇంటి దగ్గర ఉంటాడు. రెండో అమ్మాయి 5th క్లాసు, మూడో అమ్మాయి ఎల్కేజీ. నాకు చూసుంటారు అమ్మాయిని. అది నా బయోడేటా. థ్యాంక్ యూ. సార్ అడిగారు కౌన్సిలర్ కాబట్టి అందరూ సార్ వస్తున్నారంటే తల దుఃఖపడి అంటుంటారు. తల దుఃఖపడి కొడతాడు, ఆయన రాసుకోబడి కొడతాడు. రైటింగ్ ఎలా రాయాలని కూడా చెప్పారు. ముఖ్యంగా ప్రసాద్ మాస్టర్ని మన లెక్కల మాస్టర్ని గుర్తుపెట్టుకోవాలి. చాలా అద్భుతంగా చెప్పారు. అంటే నా వరకైతే అద్భుతంగా చెప్పారు, నాకైతే బాగా ఉపయోగపడింది. థ్యాంక్ యూ. ఉమా ఆబ్సెంట్, బుజ్జమ్మ ఆబ్సెంట్, పద్మావతి. అందరికీ నమస్కారం అండి. చదువు చెప్పిన గురువులకు పాదాభివందనాలు, జన్మనిచ్చిన తల్లిదండ్రులకు వందనాలు. నాకు 2 పిల్లలు. ఒక పెద్ద అబ్బాయి ఇక్కడే చదివా, 10th లాస్ట్ 4 years బ్యాచ్ ఇక్కడ బీటెక్ 2nd year చదువుతున్నాడు. చిన్న అబ్బాయి ఇంటర్ 2nd year. హలో, మేము హైదరాబాద్లో ఉంటాము. నాకు ఒక పాప, ఒక బాబు. బాబు వచ్చేసి బీటెక్ 1st year, పాప వచ్చేసి ఇంటర్ 2nd year. వేదికలు అనిపించిన ఉపాధ్యాయులకు నాతోటి బాలబాలికలకు హృదయపూర్వక అభినందనలు. నేను హౌస్ వైఫ్. మా హస్బెండ్ డిగ్రీ కాలేజ్ లెక్చరర్. నాకు ఒక పాప, ఒక బాబు. సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారు ఇద్దరు. బాయ్. ఉపాధ్యాయులకు, ఇక్కడ ఉన్న మా ఫ్రెండ్స్ అందరికీ, మిమ్మల్ని అందరినీ కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నేను హౌస్ వైఫ్ని. మా వారు వ్యవసాయం చేస్తారు. నాకు 3 పాపలు. పెద్ద అమ్మాయి పూణేలో ఎంటెక్ చేస్తుంది. రెండో అమ్మాయి బీటెక్ ఫైనల్ ఇయర్. చిన్న అమ్మాయి పాలిటెక్నిక్ 2nd year. మైక్ బాగానే ఉంది, దగ్గర పెట్టి. మైక్ దగ్గర మనకి భగవంతుడు అడగకుండానే 2 గిఫ్ట్లు ఇస్తాడు. మా వరకైతే పేరెంట్స్, నెక్స్ట్ గురువులు. మనకి ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఎంతమంది గురువులు ఉన్నా 6th to 10th ఆ సార్స్ మాత్రం మనం ఎప్పటికీ మర్చిపోలేము. ఎందుకంటే మనం చదువుతో పాటు సంస్కారం అనేది చాలా ముఖ్యం. అది మనకి ఎక్కడి నుంచి వస్తుందంటే 6th to 10th ఎవరైతే మనకి స్టాఫ్ ఉంటారో వాళ్ళ ద్వారానే వస్తుంది. ఇది ఇలా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఇక్కడ నేర్చుకున్న సంస్కారం నాకు చాలా మంచి పేరు తెచ్చేటటువంటి ఎక్స్పీరియన్స్ చాలా ఉంది. నేను మా బాబు నర్సరీ to 8th 9.5 years స్కూల్లో వర్క్ చేశాను. మాటూరు
అది ఎలా వచ్చేసానో, నాకు ఎంత మంచి నేమ్ వచ్చిందో నాకు తెలియకుండానే బ్యాక్ వెనక అలా గ్రౌండ్ వర్క్ లాగా జరిగిపోయింది. ఇప్పటికే ఆ ఫాలోయింగ్ టీచర్స్ కానీ పేరెంట్స్ ఫాలోయింగ్ కానీ చాలా చాలా చెప్పలేనంతగా ఉంది. చెప్పుకుంటూ పోతే చాలా వస్తాయి ఆ 9 years ఎక్స్పీరియన్స్. ఇది నాకు ఎలా వచ్చింది, ఎలా చేయగలిగానని ఆలోచించుకుంటే ఫస్ట్ పేరెంట్స్, నెక్స్ట్ ఈ స్కూల్లో స్టాఫ్ ఎవరైతే ఉన్నారో మనకి 6th to 10th వచ్చిన వాళ్ళ ద్వారా మనం నేర్చుకున్న సంస్కారం అది ప్రతి విషయంలో మనకి హెల్ప్ అవుతూనే ఉంటుంది. మనం అబ్జర్వ్ కనుక చేసుకుంటే మనకై మనం ఏమీ చేయలేదు. మనకు పుట్టుకతో సహజంగా పేరెంట్స్తో వచ్చినది ఈ 6th to 10th క్లాస్. ఐ మీన్ ఎవరికైనా 8 years ఆ 10 years నుంచి 16 years వరకు చాలా నేర్చుకోగలరు. ఆ ఎఫెక్ట్, ఆ ఇన్ఫ్లుయెన్స్ అనేది మనకు లైఫ్ లాంగ్ అలాగే ఉంటుంది. అది మాత్రం నాకు చాలా చాలా ఎక్స్పీరియన్స్, చాలా మంచి నేమ్ తెచ్చుకునేలాగా నాకు ఉపయోగపడింది. ప్రసాద్ సార్, మ్యాథ్స్ సార్, రామ్మోహన్ రావు సార్, పోర్ట్రేట్ మాస్టర్, వీళ్ళు ముగ్గురిని ఉంటారు, మాకు నేర్పిస్తుంటారు. ఆ సాంగ్ ఇన్ఫ్లుయెన్స్ కూడా నా మైండ్ సెట్లో చాలా ఉంది. సార్ పాడారని గుర్తు చేసి స్టేషన్ తీసుకొని వెళ్తే నేనేం చేయలేను, కానీ నా ఇన్నర్ ఫీలింగ్ మాత్రం అది ఆ ఇన్ఫ్లుయెన్స్ నాకు ఎలా వచ్చిందంటే సార్ చెప్పిన పాడే పాటల ఫస్ట్ 2 lines నాకు ఎప్పుడు మైండ్ సెట్లో ఉంటూ ఉంటాయి. ఆ సాంగ్స్ నాకు టీవీలో వస్తుంటే ఇది మా సోషల్ సార్ పాడిన సాంగ్ ఇది అన్న ఫీలింగ్ ఉంటాం. నాకు సినిమాలో సార్ పాడారు అని అనుకోను. అలా టీచర్స్ ఇన్ఫ్లుయెన్స్ మన లైఫ్లో నాకే కాదు మీకు ఉంటుంది. ఆలోచించుకుంటే ప్రతి విషయంలో ఒక స్కూల్లో వర్క్ చేసినందువల్లే కాదు, మన సరౌండింగ్స్లో మనం ఎదుటి వల్ల ఎంత మంచి పేరు తెచ్చుకోగలుగుతామో దాంట్లో అన్నిటికీ వీళ్ళ దగ్గర మనం నేర్చుకున్న సంస్కారం మనకి ఎప్పుడు ఉపయోగపడుతూనే ఉంటుంది. అది మాత్రం నాకు చాలా చాలా ఎక్స్పీరియన్స్. ఇప్పుడు కూడా ప్రతి విషయంలో ఉపయోగపడుతూనే ఉంటుంది. మనమంతటి మనం చేసామన్న క్రెడిట్ మనం ఎప్పుడు అనుకోకూడదు. వీళ్ళ ద్వారానే వస్తుంది మనకి. ఫస్ట్ మా పేరెంట్స్, తర్వాత వీళ్ళు, ఇంక తర్వాత లైఫ్లో ఎంతమంది వచ్చినా కూడా వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. వీళ్ళు మాత్రం మనకు అలాగే ఉండిపోతారు మైండ్లో. ఇంతకన్నా చెప్పాలన్నా నా దగ్గర ఇంక మాటలు చాలా తక్కువగా అనిపిస్తాయి. అంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది ఈ టీచర్స్కి. ఎవరు ఏమి కోరుకోరు, మీరు నమ్ముతారో నమ్మరు. ఇంట్లో మా అమ్మ మా నాన్న ఉంటారు కదా, ఏంటి ఇక్కడికి వచ్చి ఏం కోరుకోవాలి అనిపిస్తుంది. ఈ రోజు కూడా ఏమి కోరుకోను, అందరితో పాటు వెళ్తాను, దండం పెట్టుకొని వస్తాను. అలాగే టీచర్స్ కూడా, టీచర్స్ తర్వాత ఎంతమంది అన్నా రాని, నా ఇన్ఫ్లుయెన్స్ మన మీద పనిచేయదు. తర్వాత డిగ్రీ అలా వెళ్తుంటారు కానీ నేను డిగ్రీ వరకే ఆపేశాను. వెళ్తుంటారు కానీ అది మనీ ఎలా సంపాదించాలి, ఎలా ప్రొఫెషన్లో సెటిల్ అవ్వాలి అనే దాని వరకే మనకు ఉపయోగపడుతుంది. కానీ మనం మంచి వాల్యూస్తో లైఫ్ని స్పెండ్ చేయాలంటే మాత్రం మనకు 15 years 10th వరకు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్, వాళ్ళ ద్వారా మనం నేర్చుకున్న సంస్కారం మాత్రమే మనకు ఉపయోగపడుతుంది లైఫ్లో. చాలా చాలా థ్యాంక్స్ సార్, మాకు ఇంత చదువు సంస్కారం నేర్పించినందుకు. మీకు అప్పటికి మా నాన్నగారు దొరకటం నేను చాలా అదృష్టవంతురాను సార్. అలాంటి పేరెంట్స్కి కూతురుగా ఉండటం అనేది చాలా అదృష్టం. నాకు అంతకన్నా ఇంక దేవుని కోరుకునే దేవుడు దొరకకుండానే ఇచ్చాడు అలాంటి పేరెంట్స్ని. ఇక నాకు 2 పిల్లలండి. మా గ్రానైట్ ఇండస్ట్రీ ఉంది మాటూరులో. బాబు బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు, విజయవాడ సిద్ధార్థ కాలేజీ కౌన్సిలింగ్లో వచ్చింది. పాప ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతుంది. థ్యాంక్ యూ. నమస్కారం అండి, టీచర్స్ అందరికీ పాదాలు. నా పేరు బాలసుందరి, నాకు 2 పిల్లలండి. అమ్మాయి బీటెక్ అయితే టీసీఎస్లో జాబ్ చేస్తుంది హైదరాబాద్లో. బాబు ఎంఎస్ చేయడానికి యూఎస్ వెళ్ళాడు. మా వారు పంచాయతీరాజ్లో ఏఈగా చేస్తారండి. మేము మార్చుల్లో ఉంటున్నాం. తోటి విద్యార్థులకు నమస్కారం. మా హస్బెండ్ ఫార్మరే. మాకు 2 పిల్లలు, పెద్ద అబ్బాయి బీటెక్ 3rd year, చిన్నాడు 2nd year. 2 హాస్టల్.
టీచర్స్కి పాదాభివందనములు. నాతోటి స్నేహితులకు నమస్కారములు. మా ఆయన ఫార్మరు, మాకు ఒక బాబు ఒక పాప. బాబు ఇంజనీరింగ్ అయిపోయింది, పాప ఎంఈ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. మేము మన్నూరులో ఉంటాము. సభకు నమస్కారం. ఇక్కడ 8th, 9th, 10th చదువుకున్నాను నేను. మా నాన్నగారు ఇక్కడ సోషల్ టీచర్గా వచ్చినప్పుడు నేను వచ్చాను. మళ్ళీ ఈ స్కూల్కి రావాలని మాత్రం అనుకోలేదు. చాలా మంచి ఫ్రెండ్స్, చాలా బాగుండేది వాతావరణం, అప్పుడు బాగుంటుండేది. మళ్ళీ రాగలను చూడగలను అనుకున్నాను మాత్రం ఇవాళ బాలాజీ గారి వల్ల రాగలిగాను. చాలా సంతోషంగా ఉంది. నేను టీచర్గా వర్క్ చేస్తున్నాను. మా సార్ ఏదైతే ప్రసాద్ రావు గారు, ఆయన కూడా గవర్నమెంట్ ఇంగ్లీష్ టీచర్గా వర్క్ చేస్తాను హై స్కూల్లో. నాకు ఒక పాప. చెప్పా అనుకున్నా కానీ టెన్షన్ దగ్గర చెప్పలేదు. థ్యాంక్స్. ప్రోగ్రామ్ చాలా బాగా జరిగింది. థ్యాంక్స్. పాదాభివందనములు నాతోటి విద్యార్థులందరికీ. ప్రోగ్రామ్ ఫ్రెండ్స్ అందరినీ కలుసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. మాది ఈ ఊరేను, అత్తగారు అమ్మగారు ఇక్కడేను. నేను 10 years టీచర్గా వర్క్ చేశాను, ప్రైవేట్ టీచర్స్గా. మా వారు మార్కెటింగ్ చేస్తుంటారు. మా బాబు 7th class చదువుతున్నారు. అందరినీ కలుసుకున్నందుకు చాలా హ్యాపీగా. థ్యాంక్ యూ ఆల్. ఇద్దరు అమ్మాయిలు, పెద్ద అమ్మాయి మ్యారేజ్ అయిపోయింది. ఫస్ట్ అమ్మమ్మ కూడా ఫస్ట్ అమ్మమ్మ. ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు, మనవాళ్ళు కూడా. చిన్న అమ్మాయి బీటెక్ అయిపోయింది. అందరినీ కలిసినందుకు సంతోషంగా ఉంది. గురువులకు వందనాలు. నా సహా స్నేహితులకి హాయ్ అని చెప్పండి. బిగ్ హాయ్. నేను ఝాన్సీ రాణి, మాది కొండేపి. 9th, 10th ఒకటే నేను ఇక్కడ చదివింది. కానీ 2 years లైఫ్, నా లైఫ్ లాంగ్ నేను ఐ నెవర్ ఫర్గెట్. నాకు అంత అనుబంధం ఉంది ఇక్కడ. ఒక ఫ్యామిలీ, నాకు ఇంత పెద్ద ఫ్యామిలీ ఉందని నేను ఎప్పుడు మాట్లాడితే మీది ఎక్కడ అంటే నేను పోతవరం గురించే చెప్పుకుంటా. కానీ నాకు కొండేపి అంటే ఎక్కువ లేదు, నాకు ఎవరు తెలియదు కూడా. అక్కడ నైబర్స్ ప్లస్ మా నాన్న వాళ్ళ నలుగురు గురించే నేను మాట్లాడతా, కానీ నాకు వేరే వాళ్ళ గురించి తెలియదు. కానీ ఇక్కడ మా వాళ్ళు అంటారు, అక్కడ కొలీగ్స్ అందరు అసలు ఇంతమంది గురించి చెప్తావు, అంత పెద్ద ఫ్యామిలీనా మీది అంటారు. అంత పెద్ద ఫ్యామిలీ నాకు పోతవరంలో ఉందని నాకు ఎప్పటికీ గ్రేట్గా ఫీల్ అవుతాను. నిజంగా నాది చాలా అసలు గొప్ప ఎయిమ్ ఏదంటారే, మంచి కోరిక ఎప్పటికైనా నెరవేరుతుంది అంటారు. నేను 20 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నా దీనికోసం, ఈ రోజు కోసం. ఒక రోజు కాదు, రియల్లీ చెప్తే నేను నమ్మరేమో. అమ్మాయి ఎందుకు అనుకుంటుంది 2 years కదా మనతో ఉంది అని. కానీ నా లైఫ్ మీతో అంత స్ట్రాంగ్గా పెనవేసుకుపోయింది. నిజంగా చెప్తున్నా. నేను ఎప్పుడెప్పుడు గెట్ టుగెదర్ పెడతారా, అందరు కలుసుకునే ప్రోగ్రామ్ అనేది ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు అందరిని కలుసుకోవచ్చా, ఎప్పుడు 60 members మా 52 strength 52ని ఎప్పుడు చూస్తానా అని ఎన్ని రోజుల నుంచో వెయిట్ చేస్తున్నా. అది అనుకోగానే మా బాలాజీని కలిసింది కూడా 20 years తర్వాత. మొన్న రీసెంట్గా లాస్ట్ మంత్ కలిశాను. కలవగానే నేను ఫస్ట్ చెప్పిన మాట ఇదే, బాలాజీ గెట్ టుగెదర్ అరేంజ్ చేస్తే బాగుంటుంది అని. థ్యాంక్స్ బాలాజీ. దిస్ టోటల్ క్రెడిట్ గోస్ టు యూ and so many helped to Balaji. I know that names, but anyone have to say thanks to all. మనసులో కోరిక ఎంత స్ట్రాంగ్గా ఉంటుందంటే ఖచ్చితంగా నెరవేరుతుంది అంటారు. దానికి గట్టి ఉదాహరణ. చాలామంది అసలు ఊర్లో అయితే నన్ను ఒక ఎప్పుడు పరాయి ఊరమ్మాయి అన్నట్టు చూసేవాళ్ళు కాదు.
ఇంట్లో మెంబర్ లాగా. ఝాన్సీ విమల వాళ్ళ ఇంటికి రాలేదంటే విమల ఇంటికి పోగానే వాళ్ళ అమ్మ వాళ్ళు అడిగారు ఝాన్సీ ఎక్కడా అని. లక్ష్మి వాళ్ళ ఇంటికి వెళ్తే లక్ష్మి వాళ్ళు అడిగారు వాళ్ళ అమ్మ వాళ్ళు. అట్లా ప్రతి ఇంట్లో ఒక మెంబర్ లాగా ఉండిపోయేదాన్ని 2 yearsలో. నాకు ఎక్కువగా గుర్తుండేది ఈ లైఫ్. ఐ నెవర్ ఫర్గెట్. నిజంగా చాలా వండర్ఫుల్ డే యూ హ్యావ్ గివెన్ టు మీ బాలాజీ. రియల్లీ ఐ షుడ్ నెవర్ ఫర్గెట్ దిస్ మూమెంట్. నిజంగా నేను ఎప్పటికీ లైఫ్లో మర్చిపోలేను. నేను నేర్చుకుంది లైఫ్లో ఎలా ఉండాలి, ఒక లైఫ్ అంటే ఇలా అనేది ఈ ఊర్లో నుంచి, ఈ స్కూల్ నుంచే నేర్చుకున్నాను. నా ఫస్ట్ అడుగు ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది. నాది MA BEd అయిపోయింది. నేను వర్కింగ్ యాజ్ ఎ టీచర్ ఇన్ మాంటిసోరీ ఇన్ అలంపూర్. 10 years నుంచి ఎక్స్పీరియన్స్ అక్కడ. బిఫోర్ దట్ 4 years వేరే స్కూల్లో వచ్చేసాను. మా హస్బెండ్కి జాబ్ చేయడం, లేడీస్ వర్క్ చేయడం అనేది ఇష్టం ఉండదు. ఎందుకు అంత టెన్షన్ ఫీల్ అవ్వాలా? గుడ్ ఫ్యామిలీ, పిల్లలకి హెల్ప్ఫుల్గా ఉండాలి, ప్లెజెంట్గా ఉండాలి ఫ్యామిలీ అని. తనకు కూడా ఎక్కువ ఆశ లేదు, సంపాదించాలి కోట్లు అట్లా అనే ఆశ లేదు. తను కూడా డిగ్రీ స్టూడెంట్, కానీ వ్యవసాయం అంటే చాలా ఇష్టం. తను దాంట్లో సెటిల్ అయ్యారు. నాకు కూడా ఇష్టమే. నాకు కూడా ఇప్పుడు కూడా ఇష్టం లేదు బిలియనీర్ అవ్వాలి, కారులో తిరగాలి అలా అని. కానీ ఉన్న దాంట్లో హ్యాపీగా ఉండాలి, పిల్లలు అందరు ఫ్యామిలీ. దట్ మై బిలీఫ్. నాకు సరిపోయిన హస్బెండ్ నాకు దొరికాడు. నాకు 2 daughters. పెద్ద అమ్మాయి బీటెక్ 3rd year, చిన్న పాప బీటెక్ 1st year. ఇద్దరు మల్లారెడ్డి హైదరాబాద్ కాలేజ్లో చదువుతున్నారు. ఇద్దరు హాస్టల్. స్టిల్ ఐఎమ్ వర్కింగ్, స్టిల్ ఐ విల్ వర్క్. ఎప్పటికీ నేను టీచర్గానే ఉంటాను. కానీ నేను లైఫ్లో నా ఫస్ట్ ఎయిమ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలి, అమెరికా వెళ్ళాలి. నా ఎయిమ్ ఈ ఊరు వచ్చినప్పుడు మా ఊళ్ళో మ్యాథ్స్ టీచర్ లేరు. ఫస్ట్ వస్తూనే నన్ను సార్ ఎక్కడున్నారు, ప్రసాద్ సార్, ఐ నెవర్ ఫర్గెట్ సార్. వస్తూనే ఒక స్లాబ్ ఇచ్చాడు నాకు. వచ్చిన రోజు యూనిట్ టెస్ట్ జరిగింది ఇక్కడ, ఫస్ట్ యూనిట్ టెస్ట్. 1 year 8th classలో మా ఊళ్ళో అసలు మ్యాథ్స్ టీచరే లేదు. వచ్చిన రోజు ఫస్ట్ యూనిట్ టెస్ట్ జరిగితే నెక్స్ట్ డే వచ్చి నాకు మార్కులు ఇచ్చి 1 మార్క్ వచ్చింది నాకు ఫస్ట్ యూనిట్ టెస్ట్లో. 1 మార్క్ వస్తే 1 స్లాబ్ ఇచ్చాడు సార్ నాకు. నా ఫస్ట్ స్లాబ్, లాస్ట్ స్లాబ్ అదే. నేను ఇప్పుడు మా పిల్లలకు కూడా చెప్తాను, మా స్టూడెంట్స్కి కూడా చెప్తాను. కానీ ఆ 1 మార్క్తో నేను ఆగిపోలేదు, ఆ స్లాబ్తో నేను ఆగిపోలేదు. నెక్స్ట్ వెంటనే చెప్పాను, సార్ నేను ఈ ఊరు వచ్చింది మ్యాథ్స్ నేర్చుకోవడానికి, నాకు వేరే సబ్జెక్ట్ అవసరం లేదు, మా ఊళ్ళో లేదు, నాకు చదువుకోవాలని ఎయిమ్ చాలా స్ట్రాంగ్, అందుకు ఈ ఊరు వచ్చాను సార్ అని చాలా హెల్ప్ చేశాడు. 9th యాన్యువల్ ఎగ్జామ్లో నాకు 100 వచ్చినాయి. 9th యాన్యువల్ 100, 10thలో కూడా నాకు మంచి స్కోర్ వచ్చింది. నా లైఫ్ స్టార్ట్ అయింది ప్రసాద్ సార్ తోటి అండ్ ఫ్రెండ్స్. చాలా హెల్ప్ నాకు నిజంగా. మళ్ళీ ఎన్నిసార్లు చెప్పినా నేను ఈ ఫ్రెండ్స్ని, వాతావరణాన్ని ఐ నెవర్ ఫర్గెట్. థ్యాంక్స్ అలాట్ బాలాజీ. ఐఎమ్ సో హ్యాపీ టుడే. మొదటిగా గురువులకు నా యొక్క నమస్కారాలు. నా మిత్రులు, స్నేహితులకు ఈ విధంగా కలుసుకోవడానికి సహకరించినటువంటి మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకు తెలిసిందే, నా పేరు హనుమంతరావు. నేను BSNL JTOగా పనిచేస్తున్నాను గిద్దలూరులో. SGT టీచర్గా పనిచేస్తుంది ఇక్కడ కురవానిపాలెం. మాకిద్దరు బాబులు, ఒకరు 7th class చదువుతున్నాడు, ఒకరు 6th class చదువుతున్నాడు. ఓకే, ఈ స్కూల్లో చదివిన తర్వాత నాకు ఒక ఇన్స్పిరేషన్ ఉంది. నేను సరిగ్గా ఆ దినాల్లో సరిగ్గా చదివేవాడిని కాదు, అంత నాలెడ్జ్ లేదు, వాస్తవంగా బేసిక్స్ లేవు. 7th classలో అక్కడి నుంచి అదే క్లాస్లో జరుగుతుంది. ఇప్పుడు 7th class నేను బయటకు వస్తా ఉన్నప్పుడు, అంటే ఇంటర్వ్యూ వెళ్ళినప్పుడు, ఆ రోజే ఇంగ్లీష్ మార్క్స్ ఇచ్చారు. ఇంగ్లీష్ సరిగ్గా రాదు, మార్క్స్ ఇచ్చారు, బట్ ఎడ్జ్ మీద పాస్ అయ్యాను. అప్పుడే రామోహన్ పంతులే మనకి ఇంగ్లీష్ చెప్తా ఉండేవాడు. చిన్న ఎంకరేజ్మెంట్ అంతే, ఒకే ఒక్క మాట, అనంతరావు నీకు ఇంగ్లీష్లో మంచి మార్క్సే వచ్చినాయి, నువ్వు బాగా చదవగలవు అన్నాడు. ఆ మాట నేను ఎన్నటికీ మర్చిపోలేను. నా జీవితాన్ని ప్రోత్సహించినటువంటి మాట అది. ఆ తర్వాత 8th 9th అంత ఏం లేదు, కానీ 10thలో మళ్ళీ బాగా ఇన్స్పైర్ అయ్యాను. అక్కడి నుంచి బాగా చదవాలి అని పట్టుదల పెరిగింది. గాడ్స్ గ్రేస్, దేవుడు నాకు మంచి జీవితాన్ని ఇచ్చాడు. ఈ మాటలు మీతో పంచుకోవడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.
అందరికీ ప్రాధాన్యత ఉందను నా ఫ్రెండ్స్కి నమస్కారాలు. నా పేరు కేశవరపు అబ్రహాం. నేను ఎంఎస్సీ డిగ్రీ చేశాను. ఒక 10 years టీచర్స్గా పనిచేశాను. తర్వాత గ్రోత్ సెంటర్లో ఎయిర్ హెల్త్ కెమికల్ ఫ్యాక్టరీలో స్టోర్స్ ఇన్ఛార్జిగా చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు 2 పిల్లలు. అమ్మాయి ఇదే స్కూల్లో 6th class ఇంగ్లీష్ మీడియం చదువుతుంది. బాబు శ్రీజీ కాలేజ్ స్కూల్లో 2nd class చదువుతున్నాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా గురువులు గారికి వందనములు. నా తోటి ఫ్రెండ్స్ అందరికీ నమస్కారాలు. నేను ప్రజెంట్ కేబుల్ ఆపరేటర్గా పోతవరంలో పనిచేస్తున్నాను. మాకు ఒక బాబు ఒక పాప. బాబు బీటెక్ 2nd year మెకానికల్ చదువుతున్నాడు. అమ్మాయి ఈ స్కూల్లోనే 10th అయిపోయింది. ప్రజెంట్ బీటెక్ ఈ స్కూల్లోనే 13-14 10th బ్యాచ్లో 9.7 ఇంగ్లీష్ మీడియం ప్లస్ IIIT సీట్ వచ్చింది. ప్రజెంట్ ఇప్పుడు బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ 1st year చదువుతుంది ఈసీఈ. గెట్ టుగెదర్ మన చేసి బాలాజీ అందరినీ కూర్చున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ ఫర్ ఆల్. ఒంగోలులో ఉంటున్నాను. అది ఒంగోలు గోల్డ్ షోరూము. నాకు 2 ఒక అమ్మాయి ఒక అబ్బాయి. పాప బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది, బాబు ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. ఇది మా బయట. నేను 10 years స్కూల్లో పనిచేశాను, ఆదిత్య స్కూల్లో. తర్వాత కాంట్రాక్ట్ వర్క్స్ వచ్చేసాను. ఇప్పుడు నేను కాంట్రాక్ట్ వర్క్ చేస్తే మొన్న 3 months బ్యాక్ నాకు కాలు ఫ్రాక్చర్ అయింది. కాలు ఫ్రాక్చర్ అయింది. దాంతో నేను ఇప్పుడు 93 రోజులు అవుతుంది. తర్వాత సెట్ అవుతుంది అని చెప్పన్నారు. మా బాబు వచ్చి 10th class చదువుతున్నాడు. ఉయ్యూరులో చదువుతున్నాడు. కృష్ణా జిల్లా. ఓకే, థ్యాంక్ యూ. నాతోటి ఫ్రెండ్స్ అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా ఈ కార్యక్రమం ఎవరికి వచ్చిందో కానీ ఆలోచన చాలా సంతోషంగా ఉంది. అది చిన్నగా బాలాజీ దగ్గర నుంచి మొదలైంది. అందరికీ ఫోన్లు చేసి ఏంటి ఎట్లా ఉంటుంది ప్రోగ్రామ్ చేస్తే అని చెప్పి అడిగితే దాదాపు 27 years అవుతుంది, కలిస్తే చాలా బాగుంటుంది, గ్యాదర్ చేయొచ్చు బాలాజీ, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఎప్పుడో 1989-90లో బ్యాచ్ మళ్ళా కలవడం అంటే పాత రోజులు గుర్తొస్తాయి అనుకున్నాం. అదేవిధంగా ఇక్కడ అంతకన్నా హ్యాపీగా బాగా జరిగింది. అదేవిధంగా నా పేరు గంగాధర్ రెడ్డి. నా భార్య హౌస్ వైఫ్. నాకు 2 పిల్లలు. పెద్దవాడు 7th class చదువుతున్నాడు, చిన్నవాడు 4th class చదువుతున్నాడు. నాకు మొన్న ఈ మధ్య August 15 జరిగేటప్పుడు మా పిల్లవాడిని ఏదో ఓ పాట నేర్చుకుంటారా అని చెప్పారంట సార్. ఏదో అని ఆలోచిస్తే ముఖ్యంగా వాసుదేవరావు సార్ గుర్తొచ్చాడు. ఎందుకంటే ఆ పాట ఎప్పుడు క్లాస్కి వచ్చిన తర్వాత ఏదో ఒక సమయంలో ఆ పాట పాడేవాడు. నేను చెప్పాను, నాన్న మాకు సార్ నడుము వాసుదేవ సార్ అని సోషల్ సారు ఆ పాట నేర్పుతాను నాన్న పాడు అన్నాడు. సార్ 2 పాయింట్లు పాడి నాకు రాదురా బాబు అని చెప్పాను. అది రాసి ఇమ్మన్నాడు. నాన్న నేను నేర్చుకుంటా రాసి అని. కానీ నాకు పాట రాదు కదా. అది టీవీ ఈ మధ్య ముందంటే మనకు రేడియోలో వచ్చేది ఆ పాట ఎక్కువగా. ఈ మధ్య రేడియోలు కూడా లేవు కాబట్టి ఆ పాట చాలా తక్కువగా వస్తుంది. ఎప్పుడో ఒకసారి టీవీలో కూడా వచ్చిన. తర్వాత కోటిరెడ్డి సార్ గారు ఎక్కువ జోకులు వేసేవారు మీ క్లాసుల్లో. మీకు ఐడియా ఉందో లేదో కానీ నాకు మాత్రం పాడుతాం. అది లెసన్ జరిగేటప్పుడే చేస్తారు సార్. మాకు గుర్తున్నావు కదా. గ్రాండ్గా జరిగినందుకు బాగా సంతోషంగా ఉంది. ఇంకా కానీ కొంతమంది మిస్ అయ్యారు. ఉండి కూడా మన వాళ్ళు అందుబాటులోకి రాలేదు. అదే కొంచెం బాధాకరంగా ఉంది.
కానీ అందరూ అనుభవం వచ్చినట్టయితే ఇంకా బాగా సంతోషంగా ఉండేదని అనుకున్నాను. ఎనీహౌ మొత్తం మీద బాగా హ్యాపీగా జరిగింది. పనిచేస్తున్నాను ఒంగోలు టీ పని సార్. గురువందలకి పాదాభివందనాలు. అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. ఇప్పుడు ఇందాక ఝాన్సీ చెప్పినట్టు ఇలాగా గెట్ టుగెదర్ చేసుకుంటే బాగుండిద్ది అనేది నాకు కామన్గా ఇలా టీవీలో చూస్తున్నప్పుడు చాలా ఇన్స్పిరేషన్గా ఉండేది. నెక్స్ట్ అది చూస్తుంటే ఏదో ఎందుకో పాత వాళ్ళందరూ కలిసినందుకో లేకపోతే జరుగుతున్నందుకో ఎందుకో తెలవదు కానీ అలా కళ్ళు చెమగిలేయి. అంత ఎగ్జైటింగ్ ఉంటుంది. ఎవరో కలిస్తేనే మనం చూస్తుంటేనే అంత ఎగ్జైటింగ్ ఉండలేదు. మనం కూడా కలిస్తే బాగుండిద్ది అని అనుకుంటుండేవాడిని కానీ ఎలా గ్యాదర్ చేయాలి ఏంటి అన్నీ నాకు తెలిసేది కాదు. ఒకసారి బాలాజీ ఫోన్ చేశాడు, ఇలా చేద్దాం అనుకుంటున్నారా మరి ఏంటి అని. చేసే ప్రాబ్లం ఏం లేదు, మరి నాకు తెలిసిన వాళ్ళు నేను వాట్సాప్లో యాడ్ చేస్తాను, మిగతాది ఎవరిని ఎలాగ కావాలన్నా చెయ్యి, ఏ సపోర్ట్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను రావు అని చెప్పడం జరిగింది. ఎవ్రీ 1 వీక్కి వాడు కంపల్సరీ వాట్సాప్ ద్వారా కానీ ఫోన్ ద్వారా కానీ గిరి, హనుమంతరావు, సీను వీళ్ళందరూ టచ్లో ఉండి, గ్రూప్ టచ్లో కూడా ఉండి చాలా ఇదిగా చేశారు. ఫస్ట్ బాలాజీకి మీ అందరి తరఫున నేను కంగ్రాచులేషన్ చెబుతున్నాను. ఎందుకంటే చూడాలనుకున్న దాన్ని కళ్ళకి చూపిస్తే అదొక ఇదిగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. నెక్స్ట్ నేను డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్లో గత 10th అయిపోయిన కానీ నాకు ఇక్కడ ఉన్నా కానీ పెద్ద చదువు అబ్బేది కాదు, చదివేవాడి కాదు, పెద్ద అంత ఈ స్టూడెంట్ కాదు. సార్ కోటిరెడ్డి సారు అప్పుడు ఏమన్నాడంటే మాకు చెప్పేటప్పుడు నాకు ఒకటే గుర్తు, ఏమన్నా పాప వచ్చినప్పుడు ఏమన్నా అన్నామంటే మీ తలుపు సందులో ఏళ్ళు పెట్టి వేస్తాను అనేవాడు సార్. అది బాగా గుర్తు నాకు. నెక్స్ట్ గుర్తుపెట్టుకున్నది హిందీ మేడం ఎక్కడ ఉన్నారు కానీ నాకు ఈ రోజు కూడా హిందీ కూడా రావు నాకు, కానీ 10th పాస్ అయ్యాను. అప్పట్లో మనకు గుర్తుండేది పాస్ మార్కులు రావడానికి ఒక పద్యం ఉండేది, ఆ పద్యంలోనే క్వశ్చన్ ఆన్సర్లు ఉండేది. అది ఎప్పుడు వచ్చింది, అది రాస్తే సార్ పాస్ అవుతామని అదే రాసాము, పాస్ అయ్యాము. అయితే చదువు అప్పుడంత తెలిసేది కాదు. నెక్స్ట్ ఏదో చదువు అయిపోయింది. అప్పట్లో కూడా మన స్కూల్లో మాట్లాడేటప్పుడు ఏమవుతారో పెద్ద అయిన తర్వాత ఏమవుతారో వద్దన్నట్టు, ఏదో అదే సినిమాలో చెప్పినట్టు నువ్వు నా ఏమవుతాను సైకిల్ మెకానిక్ అవుతాను అన్నట్టు వాళ్ళ అబ్బాయి నేను ఏదో ఒకటి జాబ్ చేస్తాను సార్ అని చెప్పేవాడిని. చదువు పెద్ద ఇంట్రెస్ట్ కదా. కానీ జాబ్ చేసేటప్పుడు మాత్రం ఆ జాబ్లో చదువు ఎంత అవసరమైంది, మినిమం డిగ్రీ, ఎక్కువ అవసరం లేదు, ఓన్లీ బిఎస్సి అంతే. నేను చేసే ఫీల్డ్లో బిఎస్సి లేక నేను ఎంత కోల్పోయానంటే అది మాటల్లో చెప్పలేను. ఓన్లీ ఆ డిగ్రీ లేక వల్లే. అప్పుడు చదువు పెద్ద అవ్వలేదు కానీ చేయలేను. నా కళ్ళ ముందల మా దగ్గర వర్క్ నేర్చుకునే వాళ్ళే ఎంత హై రేంజ్లోకి వెళ్ళిపోయారంటే ఓన్లీ డిగ్రీ లేక వల్ల నాకు అంత ఇదిగా ఇదేదో అప్పుడు ఫీల్ అయ్యేవాళ్ళం. కానీ ఇప్పుడైతే చేసేది ఏం లేదు కదా, ఇంక చేసేది కూడా ఏం లేదు. అంటే అంత ఎక్కేది కాదు కాబట్టి ఫస్ట్ నుంచి ఆ ఎక్కడ ఎప్పుడూ లేదు. అయితే నేను రెడ్డిస్లో 10th అయిపోగానే ఎన్నే జాయిన్ అయ్యాను. ఇదైతే చదువు అయితే ఎలా కలగలేదని నేను అలాగే ఫీల్ అవుతున్నాను. కెరియర్ ఒకవేళ ఈ విధంగా బాగుండాను అంటే మనూరి అల్లుడే గోపాల్ రెడ్డి గారు అని చెప్పేసి అతను జాబ్లో జాయిన్ చేశారు. అప్పుడు మనిషి అంటే ఎలా ఉండాలి, లేదంటే కరెక్ట్గా మెయింటెనెన్స్ ఎలా ఉండాలి అనేది ఆయన ఇన్స్పిరేషన్గా, ఇప్పుడు లేరు, ఆయన చనిపోయారు యాక్సిడెంట్లోనే. అతను చూసి దగ్గరగా చూసి లైఫ్ ఇలాగా పెట్టుకోవాలి, చిన్నగా ఉండాలి అనేదాన్ని ఆయన చూసి నేర్చుకున్నాం. ఎలాగైతే ఈ 10th క్లాసులో వెళ్ళిపోతూ ఏమవుతారంటే జాబ్ చేస్తానన్నప్పుడు చెప్పినట్టే అలా జాబ్ చేస్తూనే ఇంకో విషయం తెలుసులేదు, మన గ్రూప్ మొత్తం మీద ఫస్ట్ జాబ్ అయింది. జాబ్ ఏదో ప్రైవేటా గవర్నమెంట్ అని కానీ ఫస్ట్ జాబ్ చేస్తుంది నేనే స్టార్ట్.
నేనే ఫస్ట్ జాయిన్ అయ్యాను. 25 సంవత్సరాల నుంచి అదే డాక్టర్ రెడ్డిస్లో చేస్తున్నాను. నాకు ఒక అమ్మాయి, ఆ అమ్మాయి బీటెక్ 3rd ఇయర్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఈ స్కూల్ మన జూనియరే, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను నేను. ఈ ఊరే సుజాత అని, కరిమేడ సుజాత. మీ అందరికి కూడా కొంతమంది తెలిసి ఉంటుంది లేడీస్కి. ఏదేమైనా ఈ కార్యక్రమానికి అందరూ ఇలాగ హాజరయ్యి ఒక్కసారి పాత గుర్తులన్నీ చేసుకున్నందుకు ముందరగా ఫస్ట్ బాలాజీ కంగ్రాచులేషన్ చెబుతూ మీ అందరూ కూడా ఇంకా లైఫ్లో బాగుండాలంటే ఇంకొకసారి ఎప్పుడన్నా ఇంకోసారి కూడా ఫ్యామిలీతో కలవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీలుంటే అది ట్రై చేయమని బాలాజీకి చేస్తూ థ్యాంక్స్ అందరికి. ఈసారి ఎవరు కండక్ట్ చేస్తే వాళ్ళకి థ్యాంక్స్ చెప్తాను, నో ప్రాబ్లం. చదువు చెప్పిన గురువులందరికీ పాదాభివందనాలు. ఈరోజు ఇలా కలుస్తున్నందుకు, మనందరం కలుస్తున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. నేను 2 సంవత్సరాల క్రితం ఎక్కడో బస్సులో పోతా చూశారు, పూర్వ విద్యార్థుల సమ్మేళనం అని చెప్పేసి. ఇదే విధంగా ఆ రోజు అనుకున్నాను, ఇక మనం కూడా కలిస్తే బాగుంటుంది అనుకున్నాను. కానీ అది మనకి ఆచరణలో సాధ్యమయ్యేది కాదులే అని చెప్పేసి అని ఆలోచన అక్కడికే వదిలేశాను. కానీ ఈరోజు చాలా చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రోగ్రామ్ని ఇంతగా ఆర్గనైజ్ చేసిన బాలాజీకి చాలా చాలా థ్యాంక్స్. యాక్చువల్గా ఏంటంటే నాకు మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా చాలా చాలా సంతోషంగా ఉంది. లాస్ట్ 3 months నుంచి కొద్దిగా మా అమ్మాయికి బాగాలేక నేను హాస్పిటల్లో తిరగడం, అటు ఇటు అసలు ఫుల్ మూడ్ ఆఫ్లో ఉన్నాను. కానీ ఈరోజు మాత్రం నాకు మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా చాలా సంతోషంగా ఉంది, అందరితో గడపడం కానీ ఏదైనా కూడా. నెక్స్ట్ భారతమాతకి జై జయలు అనే పాట మాత్రం నాకు ఎప్పుడు మా పాట విన్నప్పుడల్లా వాసుదేవరావు సారే గుర్తొస్తారు. రీసెంట్గా టీవీలో ఆగస్టు 15వ రోజు టీవీ పెట్టగానే భారతమాతకి జై జయలు అనే పాట వచ్చింది. ఆ సార్ చెప్పినప్పుడు 10th క్లాస్లో ఉన్నప్పుడు కూడా సార్ పాట నేర్పేవాళ్ళు. ఆ పాట నేర్చుకొని కూడా ఉన్నాను. మా అమ్మాయి కూడా చెప్పినట్టు ఉన్నాను నేను. నాకు మా మాస్టర్ నేర్పారు, ఈ పాట చాలా బాగా పాడతారు మా సార్ అని చెప్పేసి అని కూడా చెప్పాను. నేను 1996లో జాబ్ చేరాను. లాస్ట్ 20 years వరకు జాబ్ చేశాను. రీసెంట్గా జూలై నుంచి ప్రస్తుతానికి ఖాళీగానే ఉన్నాను నేను. నాకు 2 అమ్మాయిలు. మా పెద్ద అమ్మాయికి 3rd class 9 years, మరి 2వ అమ్మాయి UKG 5 years. వన్స్ అగైన్ థ్యాంక్స్ చెప్తున్నాను బాలాజీకి. ఈరోజు ఈ ప్రోగ్రామ్ ఇంతగా ఆర్గనైజ్ చేసినందుకు మెనీ థ్యాంక్స్ బాలాజీ. అదేవిధంగా ఓలిర్సీని కానీ, గిరి కానీ, హనుమంతరావు అందరూ కూడా బాగా బాలాజీకి టైం టు టైం కోఆపరేట్ చేస్తూ ఈ అందరూ కూడా వాళ్ళు చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. అనుకున్న దానికన్నా కూడా బాగా ఎక్కువ ఆర్గనైజ్ చేశారు. చాలా బాగుంది. మార్నింగ్ నుంచి చాలా హ్యాపీగా ఉంది నాకైతే. చాలా అది నాకున్న ఈ 3 నెలల నుంచి ఉన్న బాధని ఒక క్షణం నాకు అసలు నేను పూర్తిగా మర్చిపోయాను. ఇంటి వాతావరణాన్ని మర్చిపోయి నేను ఈరోజు ఇక్కడ చాలా హ్యాపీగా గడిపాను. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా చాలా సంతోషంగా. ఓకే సార్, ఇది సార్ మీరందరూ కూడా మా కోరికను మన్నించి మా పోతవరం వచ్చినందుకు మీకు అందరూ కూడా చాలా థ్యాంక్స్ సార్. సుబ్బారెడ్డి నేను సిపెట్ భువనేశ్వర్లో PDPMB పోస్ట్ డిప్లొమా చేశాను. తర్వాత 10 years జాబ్ చేశాను. 2007 నుంచి నేను ఓన్ బిజినెస్ స్టార్ట్ చేశాను నేను మా ఫ్రెండ్స్ తోటి. ఇప్పుడు మేము లీడింగ్ మిసైల్స్ అన్నింటికి కాంపోనెంట్ సప్లై చేస్తున్నాము. మీరు వినేమంటారు ఆకాశ మిసైలు, వాటన్నిటికీ మేమే చేస్తున్నాం. ఇప్పుడు సెన్సార్ ప్యాకేజీలు దాదాపు 10 years నుంచి చేస్తున్నాము. నాకు 2 అమ్మాయిలు, ఒకళ్ళు 6th, ఇంకోటి 7th చదువుతున్నారు. ఇదే పాఠశాల చదివిస్తే ఇంకా బాగుంటుంది. ఇక్కడ లేదు కదా సార్, హైదరాబాద్ అవకాశం లేదు. అవకాశం ఉంటుంది. ముందుగా చదువు చెప్తున్నాం. మైక్ పాదాభివందనాలు. నేను ఒంగోలులో సత్య కేబుల్లో టెక్నీషియన్గా వర్క్ చేస్తున్నాను. నాకు 2 పాప, ఒక బాబు. బాబు 9th class చదువుతున్నాడు.
పాప ఏమో 8th క్లాస్ చదువుతుంది. నా తోటి విద్యార్థులకి గురువుల వారికి నూతన సంవత్సరం సంక్రాంతి శుభాకాంక్షలు. 25 25 25 years